ప్రస్తుతం భారతదేశంలో విద్యా విధానం, విద్యా వ్యవస్థ, విద్యా ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయి అనంటే, ఎప్పుడో పురాతనమైన అదే సిలబస్, అదే వ్యవస్థ, అవే పాఠాలు. జీవన గమనంలో కాలక్రమేణా జరిగిన మార్పులను ఆ పాఠ్యాంశాలుగా చేర్చే సాహసం ఎవరూ చేయకపోవడం శోచనీయం. ఇంకొక విషయం ఏంటి అంటే, స్కూల్లో మనకి ప్లే గ్రౌండ్స్ అనేవి లేకుండా పోతున్నాయి. ఎందుకంటే విద్యార్థులు పొద్దున 8, 8:30కు స్కూల్‌కు బయలుదేరితే 5 గంటల దాకా స్కూల్లో ఉండి, 6 గంటలకు ఇంటికొచ్చి మళ్ళీ 7 గంటలకు స్కూల్‌కు ట్యూషన్‌కెళ్తే మళ్ళీ 9 గంటలకు ఇంటికొచ్చి తిని పడుకోవడం, హోమ్ వర్కులు చేసుకోవడం, పొద్దున ఇదొక రొటీన్ లైఫ్ ర్యాట్ రేస్ లాగా అయిపోతుంది వాళ్ళ జీవితం. వారికి సూర్యరశ్మి తగిలే క్షణాలు చాలా అరుదుగా ఉంటున్నాయి. సండే వస్తే స్పెషల్ క్లాసులని పెడతారు. అది సహజం, మనమందరం తెలిసిన విషయమే. ఇక్కడ విషయం ఏంటంటే, ప్రభుత్వ పాఠశాలలో కానీ, ప్రైవేట్ పాఠశాలలో కానీ ప్లే గ్రౌండ్ అనేది లేదు మొదటగా. నేను అబ్జర్వ్ చేసింది వ్యక్తిగతంగా. అంతకుముందుకు కనీసం డ్రిల్ పీరియడ్ అని ఒక గేమ్స్ పీరియడ్ ఉండేది, సాయంత్రం పూట లాస్ట్‌ది. ఇప్పుడు ఆ పీరియడ్ కూడా తీసేశారు బహుశా. ఈ పాఠ్యాంశాలు ఎట్లా ఉంటున్నాయనంటే, పాతవే 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 చరిత్ర. కాలక్రమేణా జరిగిన మార్పుల్ని అందులో చేర్చి విద్యార్థులకు నూతన ఉత్తేజం తీసుకొచ్చే విధంగా లేవు. అదొక పాయింట్. ఇంకొకటి చాలా మట్టుకు శోచనీయమైన విషయం ఏంటంటే, స్కూళ్ళల్లో మౌలిక వసతులు, మౌలిక సదుపాయాలు లేవు. అది అందరం అంగీకరించాల్సిన విషయం. అది వాస్తవ మరియు కఠినమైన చేదు నిజం. ఎందుకు అనంటే, ప్రాథమిక అవసరాలు ప్రాథమిక వసతులు అనంటే, కూర్చోవడానికి గదులు ఉండాలి, అందులో బల్లలు కానీ కుర్చీలు కానీ ఉండాలి, మరియు పోతే అన్నిటికంటే ముఖ్యంగా త్రాగునీరు సదుపాయం అనేది చాలా మటుకు చాలా స్కూళ్ళల్లో ఉండడం లేదు. ప్రభుత్వ పాఠశాలలో చిన్న బడిలో అయితే సరే, చిన్నపిల్లలు కాబట్టి బాటిల్స్ తెచ్చుకుంటారు, ఏదో నడిపిస్తారు. ఇక చిన్న బడి అని కాదు, పెద్ద బడి అని కాదు, ఏ బడిలో కూడా వాటర్ ఫెసిలిటీ, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉండడం లేదు. రెండవది, వాష్రూమ్ ఫెసిలిటీ ఉండడం లేదు. ఇప్పుడు చిన్నపిల్లలు అని అంటే ప్రైమరీ స్కూల్ కాబట్టి వాళ్ళు ఏది చేసినా సమాజంకి ఏం కాదు. కానీ ఒక వయసు వచ్చిన తర్వాత పిల్లలు కూడా, పెద్దవాళ్ళు 8th క్లాస్ 9th క్లాస్ చదివే వాళ్ళు కూడా వాష్రూమ్స్ లేకపోతే వాళ్ళ పరిస్థితి ఎంత శోచనీయంగా ఉంటుంది, ఎంత దయనీయంగా ఉంటుంది. అది అందులో ఉన్న ఉపాధ్యాయులు ఆలోచించి ఉన్నత స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్ళాలి. గ్రామ సభ్యులు కూడా దాని మీద దృష్టి పెట్టి దానికి సరైన చర్యలు తీసుకోవాలి. ఎందుకనంటే భారతదేశంలో జనాభా పెద్దది కాబట్టి ఎవరో వ్యక్తులు వచ్చి వ్యవస్థను మారుస్తారు. ప్రతి చిన్న విషయానికి కూడా ప్రజాప్రతినిధులే స్పందించాలి, పాలకులే దానికి న్యాయం చేయాలి అనుకోవడం పొరపాటు. ఎందుకంటే సమిష్టిగా ప్రజలు మనం బాధ్యతగా తీసుకొని, మన వంతు బాధ్యతగా మనం చేయాల్సిన చర్యలు కూడా మనం చేయాలి. ఎందుకంటే ప్రతిదీ ప్రభుత్వాన్ని, పాలకులను అనడం మనకు సమయం వృధా అవుతుంది తప్పితే ఫలితం రాదు. మన వంతు బాధ్యతగా సమాజ అభివృద్ధిలో మనమేం చేశామన్నది ఒకసారి మనల్ని మనం సూటిగా మన మనస్సాక్షిని ప్రశ్నించుకుంటే సమాధానం శూన్యం. కాబట్టి అందరం ఐక్యంగా సమిష్టిగా ఏ ఏ గ్రామాల్లో అయితే మౌలిక వసతులు, మౌలిక సదుపాయాలు పాఠశాలలో లేవో, మౌలిక వసతులు, మౌలిక సదుపాయాలు అని అంటే డ్రింకింగ్ వాటర్ ఒకటి, తర్వాత వాష్రూమ్సు, తర్వాత చైర్సు, తర్వాత క్లాస్ రూమ్స్ నీట్గా ఉండడం, తర్వాత లైబ్రరీ ఉండడం. చాలా పాఠశాలలో బేసిక్ నీడ్స్ అంటే వాటరు, బాత్రూమ్ ఉంటేనే మహాభాగ్యం అన్న రీతిలో వెళ్ళిపోతుంది. ఈ లైబ్రరీ అనేది ఉండడం వల్ల పిల్లలు చదువుకోవడానికి కానీ, సమాజం పైన అవగాహన కానీ, పోరాట యోధుల స్ఫూర్తి పుస్తకాలు చదివే అవకాశం ఉంటుంది, చరిత్రను తెలుసుకునే అవకాశం ఉంటుంది, దానికి అనుగుణంగా వాళ్ళ కెరీర్ని ప్లాన్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి పాఠశాలలో లైబ్రరీ ఉంటే చాలా మంచిది. ఆ దిశగా కూడా ఆలోచించాలి. ఇంకొకటి, డైలీ న్యూస్ పేపర్ కూడా ఆ లైబ్రరీలో వేయించే ప్రయత్నం చేయాలి. ఎందుకనంటే సమకాలీన సమాజంలో జాతీయంగా, అంతర్జాతీయంగా జరుగుతున్న చర్చలేంటి, ఆర్థిక స్థితిగతులు ఏంటి, రాజకీయ పరిస్థితులు ఏంటి, వాస్తవ పరిస్థితులు ఏంటి అనేది కూడా విద్యార్థులకు చిన్ననాటి ప్రాయం నుండి అవగాహన ఉంటే వారు కాబోయే భారత భావి పౌరులు కాబట్టి సమాజం మీద వారు స్పందించే విధానం కానీ, ప్రశ్నించే తత్వం కానీ, వాస్తవాన్ని వెలికి తీసే ఒక ధైర్యం కానీ వారిలో నూరు పూసే అవకాశం ఉంటుంది బాల్య దశ నుండే.
ఈ వీటితో పాటు ఇంకా మనం చేయాల్సినవి ఇంకా ఏంటి అని అంటే, మనం అందరం అంగీకరించినా అంగీకరించకపోయినా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈజ్ ఎ గ్లోబల్ లాంగ్వేజ్. అది ప్రపంచవ్యాప్తం విశ్వవ్యాప్తమైన భాష ఏదైనా ఉంది అని అంటే ఈ ఈ సమాజంలో ఈ సృష్టిలో ఇంగ్లీష్ భాష ఒకటే కాబట్టి ఆ భాష పైన ఎక్కువ పట్టు సాధించే అవసరం మనకు చాలా అవసరం. ఎందుకు అనంటే నేటి సమాజంలో ఎక్కడ ఉద్యోగం చేయాలన్నా కూడా చివరికి ఆ ఇంటర్వ్యూ అడిగే అతను కూడా తెలుగు అతనైనప్పటికీ ఇంగ్లీష్లోనే ప్రశ్నలు అడుగుతాడు. మనం ఇంటర్వ్యూకి పోయే వ్యక్తులం తెలుగు వారమైనా కూడా ఇంగ్లీష్లోనే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి మనం తెలుగు మాధ్యమం చదువుకొని తర్వాత స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్కు 2 క్లాసెస్కి పోయి కొద్దిపాటి ఇంగ్లీష్ నేర్చుకొని మనం నడిపిస్తా వ్యవస్థను అంటే చాలా కష్టం. మన జీవన ప్రమాణాలు కానీ మన జీవన ప్రమాణాలు అంటే మన తల్లిదండ్రుల జీవన ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయో వాటికి కాస్త మెరుగా మన జీవన ప్రమాణాలు ఉంటాయి. ఇప్పుడు మనం ఎదురెదుగుతున్న మన జీవన ప్రమాణాలకు మించి మన పిల్లలే ఉంటాయి. కాబట్టి మన పిల్లలకు మంచి జీవితాన్ని ఇవ్వాలి మనం అని ఆశించినప్పుడు ఈ పోటీ ప్రపంచంలో ఏదైతే అవసరమో అది మనం ముందుగా నేర్చుకోవాలి. అందులో ఆ దిశగా మనం ముందుకు పోతే సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇంకొకటి నేను బాగా అబ్జర్వ్ చేసింది, ఇప్పుడు 10th అయిపోయింది, ఇంటర్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, పీజీ అయిపోయింది. చాలా మట్టుకు తెలుగు రాష్ట్రాలలో విద్యార్థులు ఏం చేస్తారంటే పీజీ అయిపోయిన తర్వాత నా భవితవ్యం ఏంటిది అని వాళ్ళు ప్రశ్నించుకుంటారు. ఎందుకు అని అంటే వాళ్ళు అక్కడ పెళ్ళిళ్ళకు పోయిన దగ్గర చుట్టాల దగ్గర ఏం చేస్తున్నావు అని అడిగేసరికి అప్పుడు ఆలోచన ప్రారంభిస్తారు. ఇంటర్లో ఉన్నప్పుడు డిగ్రీలో ఉన్నప్పుడు చాలా మట్టుకు ఇప్పుడు కొద్దిమంది ఆలోచిస్తున్నారు. కొద్దిమంది వాళ్ళ ఆర్థిక స్థితిగతులు కుటుంబ నేపథ్యం వల్ల కూడా వాళ్ళకు అవగాహన లేకపోవడం వల్ల అనుభవ రాహిత్యం వల్ల అవగాహన లోపం వల్ల వాళ్ళు చేయలేకపోతున్నారు. ఏమైపోతుందంటే పీజీ అయిపోయిన తర్వాత అప్పుడు మనం కాంపిటేటివ్ ఫీల్డ్లోకి ఎంటర్ అయిన తర్వాత కొద్ది రోజులు ఒక 2 years చదువుతాం. అప్పటికి ఇంట్లో నుండి ఫైనాన్షియల్గా ప్రెషర్స్ వస్తాయి. కాబట్టి దయచేసి ఇంటర్లో ఉన్నప్పుడే మీ కెరీర్ గ్రాఫ్ ఏంటి, మీ కెరీర్ ప్లాన్ ఏంటి అనేది ఒక స్థిరమైన నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయానికి కట్టుబడి ఆ దిశగా అడుగులు వేయండి. విద్యార్థి దశలో ఉన్నప్పుడు మనం అన్నీ ఎంజాయ్ చేయాలని ఉంటుంది. అదేవిధంగా చదివి ఉద్యోగం సంపాదించాల్సిన బాధ్యత మనపైనే ఉంటుంది. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే 6th క్లాస్లో 7th క్లాస్లో టైమ్ అండ్ డిస్టెన్సు, టైమ్ అండ్ వర్క్, కాలం పని, కాలము దూరము, ఇంకా కొన్ని సబ్జెక్టులు ఉంటాయి అన్నట్టు కాసావా అవన్నీ అప్పుడు పెడతారు సిలబస్. తీరా మనం పీజీ అయిపోయిన తర్వాత కాంపిటేటివ్ ఫీల్డ్లోకి పోయేసరికి మ్యాథ్స్, రీజనింగ్ అవి చూద్దామంటే మనం 6th 7th ఎప్పుడో చదువుకున్నవి ఉంటాయి. ఇప్పుడు మనం ఈ డిగ్రీలో పీజీలో చదువుకున్న సబ్జెక్టులకు మార్క్స్ వాల్యుయేషన్ తక్కువ ఉంటుంది వెయిటేజీ కాంపిటేటివ్ ఫీల్డ్లో. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ సిలబస్ ప్రిపేర్ చేసే వాళ్ళు ఇదేదో ఇంటర్లో కూడా పెడితే బాగుంటుంది, డిగ్రీలో కూడా పెడితే బాగుంటుంది కదా. ఇప్పుడు మనం చదువుకున్నది 6thలో చదువుకున్నది గుర్తుండి దాన్ని ప్రాక్టీస్ చేయాలంటే ఇబ్బంది అవుతుంది. అదే ఈ డిగ్రీలో ఈ టైమ్ అండ్ డిస్టెన్స్, ఈ టైమ్ అండ్ వర్క్, ఈ ఈ రీజనింగ్ సబ్జెక్ట్స్ ఎందుకు పెట్టరు డిగ్రీలో? ఎందుకంటే డిగ్రీ అయిపోయిన తర్వాత పీజీలకు పోయినప్పుడు కాంపిటేటివ్ ఫీల్డ్కి పోవాలంటే మళ్ళీ ఇవే సబ్జెక్టులు కదా మనం రాయాల్సింది, ప్రాక్టీస్ చేయాల్సింది. అట్లాంటప్పుడు 6th 7thలో పెట్టడం వల్ల ప్రయోజనం ఏంటిది? ఈ సిలబస్ స్టాండర్డైజేషన్ అనేది కూడా విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలని తీసుకొచ్చే విధంగా ఉండాలి. కానీ కొన్ని ధనిక వ్యక్తులకి అందుబాటులో ఉండే విధంగా ఉండొద్దండి. ఎందుకనంటే ప్రతి ఒక్క విద్యార్థి స్థితిగతులు కాంపిటేటివ్ ఫీల్డ్లో కోచింగ్ పోయే అంత ఆర్థిక స్తోమత ఉండదు అందరికీ. మనం ఏదైతే నిర్దిష్టంగా మనం సిలబస్ పెడుతున్నామో ఆ సిలబసే చదువుకొని ఒక విద్యార్థి డైరెక్ట్ డిగ్రీ పీజీ అయిపోయిన తర్వాత పోయి కాంపిటేటివ్ వరల్డ్లోకి వెళ్ళి ఎగ్జామ్ రాస్తే కూడా ఎగ్జామ్ క్రాక్ చేసే విధంగా సిలబస్ ఉండాలి. ఇప్పుడు ఉన్న వాస్తవ పరిస్థితుల్లో ఆ విధంగా సిలబస్ లేదు, అది కఠిన వాస్తవం. ఇంకొకటి ఇంజనీరింగ్ విద్యా వ్యవస్థలో అవి ఎన్ని సిలబస్లు, ఎన్ని సబ్జెక్టులు అవి మనం అయిపోయిన తర్వాత, నాది కూడా ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఆ సబ్జెక్టులు ఏమేమి ఉన్నాయంటే మనం చెప్పలేము కూడా. అందులో అధ్యాపకుల టీచింగ్ స్టాండర్డ్స్ ఏ విధంగా ఉన్నాయని కూడా మనం ఆలోచించాలి. ఎందుకు అనంటే కొద్దిమంది అధ్యాపకులు ల్యాబ్లో మార్కులు వేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని సబ్జెక్ట్ లేకున్నా కూడా మేనేజ్ చేస్తారు. కాబట్టి అధ్యాపకుని యొక్క టీచింగ్ స్టాండర్డ్స్ మీదనే ఒక విద్యార్థి యొక్క జీవితం అనేది నిర్ణయించబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అధ్యాపకులు వారి బాధ్యతగా విలువలతో కూడిన నిబద్ధతతో నిజాయితీతో కూడిన
సమాజంలో జరుగుతున్న వాస్తవ పరిస్థితుల్ని సిలబస్తో పాటు సిలబస్ కంటే ఎక్కువగా వాళ్ళు వారికి బోధించాలి. ఏది చిన్నపిల్లల నుంచెలే మొదలు కావాలి ఈ బోధన అనేది, ప్రశ్నించే తత్వం అనేది. ఎందుకంటే సమాజంలో సగటు మనుషుల సమూహమే ఎక్కువ, ఆ వ్యవస్థను చేసేది కొద్దిమందే. కాబట్టి మనం బాధ్యతగా పిల్లలలో చైతన్యం తీసుకొని రావాలి. వాస్తవ పరిస్థితులు ఏంటిది, సమకాలీన పరిస్థితులు, స్థితిగతులపైన వారికి అవగాహన కల్పించే విధంగా మన బాధ్యతగా అవుట్ ఆఫ్ సిలబస్ మనం వాళ్ళకి ఎక్కువ టీచ్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. మన విద్యా వ్యవస్థలో ఒక విషయం ఏంటంటే, మన ఏపీలో గత కొద్ది రోజుల క్రితం ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ తీసుకొని వచ్చారు ప్రభుత్వ పాఠశాలలో. సంతోషనీయమైన విషయం అది. ఇప్పుడు తెలంగాణలో కూడా తీసుకొస్తానన్నారు, అది కూడా సంతోషనీయమైన విషయమే. ఇక్కడ అసలు ఉత్పన్నమవుతున్న ప్రశ్న ఏంటి అంటే, ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇప్పుడైతే ఎగ్జిస్టింగ్ ఫ్యాకల్టీ టీచర్స్ కానీ ఎవరైతే ఉన్నారో, టు వాట్ ఎక్స్టెంట్ దేర్ ఎబిలిటీస్ ఆర్ టు గుడ్ ఎక్స్టెంట్ టు టీచ్ ఇన్ ఇంగ్లీష్ టు ద స్టూడెంట్స్. ఎందుకు అని అంటే, ఇప్పుడు అంటే నేను ఎవరిని ఇక్కడ అధ్యాపకుల్ని కించపరిచే ఉద్దేశం లేదు. కాకపోతే ఏంటి అంటే, ఇంగ్లీష్లో టీచ్ చేయాలంటే, ఇప్పుడు నేను ఇంగ్లీష్ మాట్లాడతా, నేను ఓరల్గా మాట్లాడే ఇంగ్లీష్ వేరు, ఒక లెక్చరర్గా, ఒక టీచర్గా, ఒక అధ్యాపకునిగా పిల్లలకు పోయి చెప్పాలంటే ఆ లెవెల్ ఆఫ్ స్టాండర్డ్స్ నాకు ఉండాలి. వ్యవహారిక భాష వేరు, ఈ భాష వేరు. కాబట్టి గవర్నమెంట్ ప్రత్యేకంగా బాధ్యత తీసుకొని వారికి కూడా శిక్షణ తరగతులు నిర్వహిస్తే బాగుంటుంది. డైరెక్ట్ లైవ్కి పోయే కంటే ముందు ఫ్యాకల్టీ టీచర్స్తోని ఇంప్లిమెంట్ చేసే కంటే ముందు వాళ్ళకి గైడెన్స్ ఇచ్చి వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళకి బూస్టప్ ఇస్తే బాగుంటుంది. ఇంకొక విధంగా నేను చూసిన అతిపెద్ద దౌర్భాగ్యమైన స్థితి ఏంటంటే, కెరీర్ గైడెన్స్కు సంబంధించి ఎక్కడ ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్టు నాకు కనపడలేదు. ఇది స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ. ఇది చాలా పెద్ద దౌర్భాగ్యమైన స్థితి. దీనిని ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలి. ఎందుకు అనంటే, కెరీర్ గైడెన్స్కి ఇప్పుడు ప్రాథమిక పాఠశాల ఉన్నది, ఉన్నత పాఠశాల ఉన్నది, ఇంటర్ కాలేజ్ ఉన్నది, డిగ్రీ కాలేజ్ ఉన్నది. ఇప్పుడు సోషల్ కోసం సైన్స్కి, మ్యాథ్స్కి, ఫిజిక్స్కి, కెమిస్ట్రీకి ఫ్యాకల్టీ ఉన్నట్టు, కెరీర్ గైడెన్స్ ఇవ్వడానికి ప్రతి ఒక్క స్కూల్లో, ప్రతి ఒక్క కాలేజ్లో ఒక ఫ్యాకల్టీని పెట్టాలి. వాళ్ళతో కొన్ని సెషన్స్ వాళ్ళకి గైడెన్స్ ఇప్పివ్వాలి. పర్సనాలిటీ మేనేజ్మెంట్ కానీ, లేకుంటే ప్రెషర్ హ్యాండ్లింగ్ సిచ్యువేషన్స్ని ఎట్లయితే డీల్ చేయాలని. ఎందుకంటే చాలామంది విద్యార్థులు ఈ మార్కుల వలలో చిక్కిపోయి ఆత్మహత్య చేసుకుంటున్నారండి. మనకు టు మెజర్ ది స్టాండర్డ్స్ ఆఫ్ ఎ స్టూడెంట్స్, we should not measure his capacity, caliber, strength, stamina, standards simply by measuring the marks. అది ఎందుకనంటే, ఒక వ్యక్తి యొక్క విద్యా ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయి అని అంటే, మార్క్స్ని ప్రామాణికంగా తీసుకొని వారి చదువు ఈ మాత్రం ఉంది, ఆ మాత్రం ఉంది అని మనం చెప్పలేమండి. పాఠ్యపుస్తకాల్లో ఉన్న చదువు వేరు, ప్రాక్టికల్గా మనం దాన్ని ఇంప్లిమెంట్ చేసే చదువు వేరు. దయచేసి ఈ హెల్ప్ డెస్క్లు, కెరీర్ గైడెన్స్ డెస్క్లు ప్రతి పాఠశాలలో, ప్రతి కాలేజీలో పెట్టే విధంగా ఉండాలి. ప్లస్ సిలబస్లో మార్పు రావాలి. ఏవైతే కాంపిటేటివ్ ఫీల్డ్కి పోయేటప్పుడు ఏదైతే సిలబస్ వెయిటేజ్ ఉందో కాంపిటేటివ్ ఫీల్డ్లో, ఆ సిలబస్ అనేవి ఇంటర్ డిగ్రీలో వాళ్ళు కలిపితే బాగుంటుంది. ఎప్పుడో 5వ తరగతిలో 4వ తరగతిలో పెట్టే చాప్టర్లని కాంపిటేటివ్ ఫీల్డ్లో అడుగుతున్నారు. అట్లాంటప్పుడు ఈ 5వ తరగతి 4వ తరగతిలో నేర్చుకోవడం ఎందుకు, వాటినే పీజీలో, డిగ్రీలో యాడ్ చేయండి. ఇదే అండి మన విద్యా విధానం, విద్యా వ్యవస్థ. ప్రాథమిక వసతులకు, బేసిక్ నీడ్స్ అనేవి నోచుకోకుండా ఏదో మీది మెరుగులతోనే నడిపిస్తున్నారు. ఎందుకంటే వాష్రూమ్స్ లేవు, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ లేదు, లైబ్రరీ లేదు, న్యూస్ పేపర్ ఫెసిలిటీ లేదు, వాస్తవిక జ్ఞానాన్ని వాళ్ళకి ఇచ్చే విధంగా లేదు ఇప్పుడున్న పాఠ్యపుస్తకాల్లోని సిలబసు. ఈ విధంగా జరుగుతుంది. ఇందులో ఎట్టి పరిస్థితుల్లో మార్పు రావాలని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. ఓకే అండి.